మంత్రి నారా లోకేష్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు సాయంత్రం ప్రధాని మోదీతో నారా లోకేష్ భేటీ కానున్నారు. ఇటీవల విశాఖ, అమరావతిలో పర్యటన సమయంలో తనను వచ్చి కలవాల్సిందిగా లోకేష్ కు ప్రధాని మోదీ చెప్పారు. ప్రధాని మోదీ అపాయింట్మెంట్ ఖరారు కావడంతో రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు లోకేష్. రేపు సాయంత్రం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు మంత్రి నారా లోకేష్. రేపు ఢిల్లీకి మంత్రి నారా లోకేష్ చేరుకోనున్నారు. ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కూడా ఇప్పటికే ఫిక్స్ అయింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, బలరాం, రేపు సాయంత్రం 7 గంటలకు, రేపు రాత్రి 7 గంటలకి ప్రధాని నరేంద్ర మోడీని మంత్రి నారా లోకేష్ కలవబోతున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా ప్రధానమంత్రి పలు సందర్భాల్లో కలిసినప్పుడు, మొన్న అమరావతిలో బహిరంగ సభలో నారా లోకేష్ ప్రధానమంత్రిని కలిసినప్పుడు, అదేవిధంగా వైజాగ్లో కలిసినప్పుడు కూడా 2 సార్లు కూడా వచ్చి కలవమని ఆహ్వానించారు ప్రధాని నరేంద్ర మోడీ నారా లోకేష్ని. మొన్న అయితే ఎన్నిసార్లు చెప్పినా రావట్లేదన్న అనే యాంగిల్లో కూడా మాట్లాడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితిలో కూడా త్వరలో వచ్చి కలుస్తానని నారా లోకేష్ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్కి రేపు సాయంత్రం 7 గంటలకి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చారు. అయితే 3 రోజుల పర్యటన కోసం ఆయన ఏదైతే ఇక్కడ అనంతపురం జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లాలో తిరుగుతూ ఉన్నారు. కానీ మరి కాసేపట్లో ఆయన తన పర్యటనని కుదించుకొని హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరి వస్తున్నారు. రేపు ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. అయితే కొన్ని రాజకీయపరమైన అంశాలు కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఢిల్లీ హైకమాండ్తో, బీజేపీ హైకమాండ్తో నారా లోకేష్ సత్సంబంధాలు కలిగి ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ సమయం నుంచి కూడా ఆయన ఢిల్లీలో కొంత నెట్వర్క్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. అమిత్ షాను కూడా తరచుగా కలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రితో కూడా ఆయన సన్నిహితంగా ఉంటూ ఉన్నారు. ప్రధానమంత్రి కూడా వచ్చిన ప్రతిసారి కూడా నారా లోకేష్తో చాలా సన్నిహితంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితిలో కుటుంబ సభ్యులతో కలవాలంటున్నారు. అయితే రేపు నారా లోకేష్ కుటుంబ సభ్యులతో వెళ్తారో, ఒక్కరో వెళ్తారో కొంత క్లారిటీ రావాల్సి ఉంది. అయితే రాజకీయంగా కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ విషయం పెద్ద చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే ఒక పక్కన లిక్కర్ కుంభకోణం సంబంధించి, గత ప్రభుత్వ హయాంలో జరుగుతున్న కుంభకోణానికి సంబంధించి పెద్ద పెద్ద తలకాయలన్నీ కూడా సిట్ విచారణలో ఎదుర్కొంటున్నారు. కీలకంగా వారిని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి ఏదైతే మనీ ట్రయల్ జరిగిందని చెప్పి ఈడీ కూడా ఎంటర్ అయిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో నారా లోకేష్ ఢిల్లీ పర్యటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంత సంచలనంగా మారింది. అయితే ప్రధానమంత్రితో కలయికలో భాగంగా ఏ అంశాలు తెరపైకి వస్తాయి, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన కొన్ని అంశాలు కూడా లోకేష్ ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. అదేవిధంగా రాజకీయపరమైన అంశాలు కూడా ఉంటాయని చెప్పి టీడీపీ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి. బలరాం, రైట్, థ్యాంక్ యూ రవిచంద్.